హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కటింగ్ అలానే స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చాలా సింపుల్గా పెద్ద వయసు వారిది హై నెక్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెద్ద వయసు వారిది అనమాట. నెక్ చాలా చిన్నగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే మాత్రం ఎక్కువ శాతం అయితే ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను, తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను, తర్వాత ఫ్రంట్, తర్వాత వచ్చేసి షేప్ పట్టీలు అనమాట. ఇలా తీసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని అయితే ఫస్ట్ ఒక మడత వేసాను, తర్వాత ఇంకొక మడత వేసాను అనమాట. వేసిన తర్వాత ఈ చివర ఎక్కువ తక్కువ ఉంది కానీ తీసేసేయండి. ఇక్కడ ఏంటంటే ముందు నేను మంచి సైడ్ వేసానండి. మనం డ్రాయింగ్ వేసినప్పుడు అంత మరకలు పడుతున్నాయి కదా, అందుకనేసి క్లాత్ని తిప్పాను అనమాట. రాంగ్ సైడ్కి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసం 1.5 అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కూర లేదు కదా, ఆ పావించి మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 ఇంచ్ మర్చుకోవాలి హెమ్మింగ్ కోసం. ఇక్కడ 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఈ కింద ఒక లైన్ వేసాం కదండి, అది కట్ చేసేసేయండి. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉందనమాట కొంచెం క్రాస్గా, అందుకనేసి లైన్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే కూర నేను సైడ్కి వేసాను అనమాట. అలా వేసుకుంటే మనకి లైన్స్ అనేది స్ట్రెయిట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ ఇలా పెట్టేసిన తర్వాత వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒకటి, అలాగే 1/2 ఇంచ్ పైన ఇంకొక మార్క్ చేశాను. పైన మార్క్ చేస్తాను కదండి, 1/2 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా. కింద కూడా అంతే, స్టిచ్చింగ్ దగ్గర ఒక గీత, తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక గీత. ఇప్పుడు హ్యాండ్ లూజు ఇట్లా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి వాళ్ళది కరెక్ట్గా పెట్టేసుకొని ఎలాగైతే ఉందో అట్లాగా మీరు ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఖర్చు 1.5 అయితే తీసుకుంటున్నానండి. ఇదే 1.5ని మనం ఇలా పై వరకు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక లైన్ వేసేసుకోండి. ఖర్చు దగ్గర ఒక లైను, ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసేసి ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ పై లైన్ వరకు నుంచి కొలుస్తున్నాను నేను. ఇక్కడి నుంచి ఇటు కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుందాము. ఇక్కడ ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా సేమ్ మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాము. కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 2.30 ఉందండి వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి. తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పై మార్క్ నుంచి చంక దగ్గర ఉన్న మార్క్ వరకు ఇలా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని చంక రౌండ్ ఇలా తిప్పేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ అంతే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదే ఇలా మార్క్ చేసుకోకుండా డ్రా చేసేస్తే పైకన్నా అయిపోతుంది, కిందకన్నా అయిపోతుంది. పైకి వచ్చిందంటే చేతి దగ్గర అంతా ముడత వచ్చేస్తుంది. అదే కిందకి తీసేసుకున్నారంటే లైను మళ్ళీ పైకి గుంజేసినట్టు అయిపోద్ది అనమాట హ్యాండ్. అలాగ అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో అట్లా ఇక్కడైతే సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఎక్కడ వరకు మలుస్తున్నామో అక్కడ వరకు ఇచ్చేసుకొని ఇప్పుడు కింద సైడ్ కూడా మనం సేమ్ మార్కింగ్ రావాలంటే స్కేల్ని ఇలా పెట్టేసుకొని కింద పొరకి కూడా మనం మార్క్ చేసేసుకోండి. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొలుసుకోకుండా ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనమాట చేతి వెడల్పు. ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర టేప్ ఇలా పెట్టేసుకొని ఇట్లా మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ మనం లోతు తీసుకోవాలి. లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కిందికి దింపేసుకుని 2 పొరలకి మాత్రమే తీసుకోండి. ఈ లోతు ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ సైడ్కి రావాలి. చేతులు జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి రావాలన్నమాట. ఇక్కడ మధ్యలో చిన్న ఘాట్ ఇచ్చేసుకోండి. ఫ్రంట్కి రావాలని మీకు ఒక అంచనా కొరకు అనమాట. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను.
ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులండి. 33ని 4 భాగాలు చేసుకోవాలి. 33లో 4వ భాగం వచ్చేసి మనకి 8.5 అండి. ఈ 8.5ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఎప్పుడైనా కానీ బ్లౌజు మొత్తం చుట్టుకొలత లెక్కేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి వెనక డాట్స్ కోసం, ఖర్చు కోసం 1.5 ఇంచులు. ఇదిగోండి 1.5 దగ్గర మార్క్ చేసి, వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఖర్చు వద్దన్నారనమాట, అందుకనేసి 1.5 తీస్తున్నాను. లేదంటే 2 వరకు తీసుకోవచ్చు మనం ఖర్చు. ఇక్కడ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి వెడల్పు పావు తక్కువ 11 ఇంచులు వచ్చిందండి. అదే పావు తక్కువ 11 పైన కూడా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి. నడుము దగ్గర స్టిచ్చింగ్ కోసం ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి బ్లౌజ్ హైట్ అయితే కొలుస్తున్నానండి. పైన మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. వచ్చిన హైట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన కింద కూడా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంత ఉందో హైట్ ఒకసారి చెక్ చేసుకొని, వీళ్ళకి 15 ఇంచులు వచ్చిందండి మొత్తం. అంటే స్టిచ్చింగ్లోకి 1 ఇంచు పోను, మొత్తం ఇంకా 14 ఇంచులు అయితే హైట్ ఉంటుంది. అదే 15 ఇక్కడ కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు వెడల్పు మొత్తం పైన కూడా పావు తక్కువ 11 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. అంటే 10.5 అనమాట. కొంచెం ఉన్నాయి ఏం కాదండి, 11 ఇంచులు ఉన్నాయి ఏం కాదు. కొంచెం ఉంటే ఖర్చు ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. పావు ఇంచులు ఏముంటుంది కానీ ఖర్చు దగ్గర మాత్రమే. మరి ఇంకా పావు ఇంచు ఏమవుతుందని మరి ఎక్కడంటే లోపల పెట్టద్దు. ఖర్చు విషయంలో అయితే పెట్టుకోవచ్చు కానీ, ఇదిగోండి మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. నడుము లూజు కరెక్ట్గా వచ్చేసింది చూసారా. ఇదేమో డాట్స్ కోసం, అదేమో ఖర్చు కోసం. ఇప్పుడు సైడ్ చంక దగ్గర కుట్టు ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు పైకి ఇంకొక మార్క్. ఇక్కడ వచ్చేసి నెక్ డ్రా చేసుకోవడం కోసం కరెక్ట్గా పెట్టుకోండి బ్లౌజ్ని. వీళ్ళకి ఏంటంటే నెక్ పెద్దగా అవ్వకూడదు అనమాట. పెద్ద వయసు వాళ్ళు కదా, చక్కగా లోపలికి ఉంటేనే వీళ్ళకి నచ్చుతుంది అనమాట. అందుకనేసి ఇక్కడ నేను వీళ్ళకి 2 ఇంచులు అయితే తీస్తున్నానండి. 2. అలానే కింద వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా బాక్స్లా గీసేసుకొని దీంట్లో రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇదిగోండి. అలానే భుజం ఎంత ఉందో చూసుకోండి. ఇటు 1/2 ఇంచి ఎక్స్ట్రా మన స్టిచ్చింగ్ కోసం పెట్టుకొని, ఇటు సైడ్ కూడా వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచి బయటకు పెట్టుకోండి. పెట్టేసుకొని మొత్తం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఇక్కడైతే 6 ఇంచులు వచ్చిందండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా వచ్చింది లేదు ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా 6 ఇంచులు వచ్చింది. అలానే మిడిల్లో కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా డ్రా చేసేసుకొని, ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ అనేది తిప్పుకుందాం. ఇక్కడ 1.5 తీసుకుంటున్నానండి చంకలోతి వీళ్ళకి. మరి ఒకటి తీసేస్తే వాళ్ళకి ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని 1.5 వరకు తీస్తున్నాను. దీన్ని ఇలా మన ఆర్మ్ స్కేల్ ఉంది కదండి, దాంతో రౌండ్ తిప్పేసుకుంటున్నాను. ఈ స్కేల్ ఒకటి తీసుకోండి, కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది అనమాట రౌండ్ తిప్పే దగ్గర. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి డాట్స్ దగ్గర వరకు కొలుసుకోండి. 9.5 వచ్చింది కదండి. ఆ 9.5కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఎందుకంటే ఇది పైకి ఉంది కదండి నెక్, అందుకనేసి మామూలుగా అయితే కింద దానికంటే కూడా చెస్ట్ దగ్గర 1 ఇంచ్ పెంచుకుంటాము. పై నెక్ వచ్చేసరికి మనం 1.5 పెంచాలన్నమాట. అదే హై నెక్ వచ్చేసరికి 2 ఇంచులు పెంచుకోవాలి. అలా లెక్కేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు 1.5 కదండి, 1.5 దగ్గర మార్క్ చేసేస్తున్నాను. మీరు బాగా గమనించినట్టయితే నడుము వచ్చేసేసి 4వ భాగం 8.5. 8.5కి మనకి వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాను కదండి, అందుకని 9.5. 9.5 మనం చెస్ట్ దగ్గర కూడా తీసుకున్నాము. అలానే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. అందుకని 9.5 ఇంచులు అయితే మనం చెస్ట్ దగ్గర తీసుకున్నామంటే, అంటే పావు తక్కువ 10 ఇంచులు తీసుకున్నట్టు అనమాట చెస్ట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఈ
భుజం సైడు ఒక పావు ఇంచు డౌన్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి పైకి ఇలా లేచినట్టు లేకుండా కొంచెం ఒక పావు ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇది పై నెక్ ఉన్న వాళ్ళకి. అదే డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే అటు సైడ్ తీసుకోవాలి, నెక్ సైడు. ఇక్కడైతే మనం డ్రా చేసుకున్న ప్రకారం నేను కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, వెనక పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇది నార్మల్ అండి, లైనింగ్ ఏమి వేయద్దు అన్నారనమాట, మామూలు సాదా బ్లౌజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనం స్ట్రైట్ కటింగ్ అనండి, క్రాస్ అయితే కాదు. ఇక్కడ మనం మధ్యలోకి టేప్ని మడత పెట్టుకొని వెనక డాట్స్ కోసం డ్రా చేసుకోవాలి. డాట్ పొడవు కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గుర్తు కోసం చిన్న టాక్ ఇచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెనక పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో సేమ్ డ్రా చేసేసుకోండి. వెనక పార్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు డ్రా చేసేసుకొని తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటికి తీస్తున్నానండి, ఎందుకంటే ఉక్స్ పట్టీ దగ్గర ఎక్కువ గ్యాప్ లేకుండా, పెద్ద వయసు వారు కదా, ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండడం కోసం అనమాట అది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనకి అవసరమైతే ఉంటుందండి, పెద్ద డాట్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్లో డాట్ని కుట్లు వేసేటప్పుడు ఒకవేళ తగ్గిందనుకోండి అప్పుడు మళ్ళీ తేలేం కాబట్టి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. లేదు మనకు సరిపోతుందంటే అది కట్ చేసేసుకోవచ్చు తర్వాత, ఏం ప్రాబ్లం ఉండదండి. అందుకనేసి నేను పైన తీయలేదు, ఓన్లీ కింద సైడే తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి సైడు ఓన్లీ షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. అలానే ఫ్రంట్ హైటు ఇక్కడ వచ్చేసి పైన నెక్ దగ్గర స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో డాట్ కోసం కావాలి, అలానే షేప్ బెల్ట్ కుట్టు కోసం కావాలి కాబట్టి ఇక్కడ 4 హుక్స్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నానండి. నేను 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే చూస్తున్నాను. ఇట్లా పట్టుకోండి, మధ్యలోకి ఎక్కువ లాగొద్దు, సాగదీయకుండా జస్ట్ అలా పట్టుకొని అలా పెట్టండి అంతే. ఇక్కడ షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కూడా కలిపేసుకోండి ఇలా. ఇదిగోండి, ఇదైతే క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగ్ అనమాట. వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వారు కదా, కొంచెం బ్లౌజ్ తొందరగా సెట్ అవ్వు అనమాట, మనం జాగ్రత్తగా కట్ చేయాలి వీళ్ళకి. ఇక్కడ లోతు తీసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ లోతు. ఇక్కడ వచ్చేసి ఖర్చు 1.5 ఉంచుకున్నాం కదండి ఖర్చు, ఆ 1.5ని మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇక్కడైతే మనకి చేతులు వచ్చేసినాయి, అలానే బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇది ఓపెన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కొలుసుకోవాలని అడిగారు కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఉంచేసేయండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ 3.5 తగ్గింది కదండి, అంటే 4.5 తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2.5 తగ్గింది కాబట్టి 3.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, మనకి ఎంత తగ్గిందో చూసుకొని. ఎందుకంటే ఆ 1 ఇంచ్ మనం కింద ఫోల్డ్ చేస్తాం కదా, కింద స్టిచ్చింగ్ కోసం, అలానే పైన మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, అందుకనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. నేను వేసిన ప్రకారం అయితే కొంచెం ఎక్కువ తీసుకొని ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే నేను మిగిలింది లోపలికి మలిచేస్తాను కాబట్టి ఎక్కువ తీసుకుని ఏం ప్రాబ్లం. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ ఎలా చేసుకోవాలనేది. అలానే ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూసేద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. వాళ్ళ బ్లౌజ్కి ఎంత వెడల్పు ఉన్నాయి, డాట్స్ ఎంత పొడవు ఉన్నాయి, దాని ప్రకారం మార్క్ చేసుకొని అప్పుడు మాత్రమే పెట్టాలన్నమాట. పెద్ద వయసు వారికి కదా, కొంచెం చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, అందుకని కొలుసుకొని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి కింద స్టిచ్చింగ్ మైనస్ చేసుకొని
పైన ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలన్నమాట. మనం చూసుకొని మార్క్ చేసుకోండి. అలానే మధ్యలో డాట్ కూడా ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. అలానే చంక నుంచి వచ్చే డాట్ కూడా ఎంత పొడవు ఉందో కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మనం అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఈ డాట్ని తక్కువ పట్టుకోవాలండి. అదే పెద్ద హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమో ఎక్కువ పట్టుకోవాలి. ఇలా కొలుసుకోకుండా వీళ్ళకి పెద్దగా పెట్టేసుకున్నారనుకో మీరు, వాళ్ళకి ఏంటంటే చెస్ట్ లేక మొత్తం అంతా కూడా ఖాళీగా ఇలా కప్ సైజు పెద్దదైపోయి బాగోదనమాట. ముందరంతా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా, ఒకవేళ మనం పెద్ద కప్పులు పెట్టేసామనుకోండి చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది. అందుకనేసి చూసుకొని వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉందో దాని ప్రకారమే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మనకి చెస్ట్ అనేది కనిపించదు అనమాట. వాళ్ళకి ఏదో పట్టుకున్నామా లేదా అన్నట్టుగా దూరంగా వదిలేసేయాలి. అలానే సన్నగా పట్టుకోవాలన్నమాట. ఈ డాట్స్ అనేది చాలా సన్నగా పట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ కొలుసుకున్నాను కదా, కొలుసుకున్న దగ్గర నుంచి నేనైతే ఎక్కడి వరకు ఎంత పొడవు ఉందో డాట్ చూసుకొని వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి బాగా నచ్చితేనే కదండి మనకి అది ఇస్తారు బ్లౌజు. దాని ప్రకారమే మనం కుట్టేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, డాట్స్ అయితే వేసేసిన తర్వాత పెద్దగా ఎక్కువ లేకుండా చిన్నగా అయితే పెట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ 2 కట్ చేసుకున్నాం కదండి, ఒకటి పైన ఒకటి కింద ఇలా పెట్టేసుకొని ఇంకా 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా మనం, 1/2 ఇంచ్ దగ్గర నుంచి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ పెద్ద డాట్ని కొంచెం లోపలికి ఇలా మలుచుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఎలా బ్లౌజ్ కుట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే నెక్ పైకి ఉంటుంది కదా, నెక్ పైకి ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు అనమాట. అందుకనేసి నేను కటింగ్ వీడియో ఉంది కదా, కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే డబల్ స్టిచ్ వేసేసుకున్నానండి. డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి హైటు, అలానే సైడు మన వెనక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని కొలుసుకొని ఇంకా మిగిలిన ముక్క లోపలికి మలిచేసుకోండి. ఎక్కువ మిగలదండి, ఎందుకంటే 1/2 ఇంచే ఉంటుంది. నేను షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు స్టిచ్చింగ్ ఉంచుకొని కదా తీసుకోమంటారు. మీకు ఎప్పుడైనా కానీ వెనక పార్ట్ వేసుకొని వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని షేప్ బెల్ట్ అనేది తీస్తానన్నమాట. మన వీడియోస్లో అన్నీ కూడా అలానే ఉంటుంది. అందుకనేసి మనకి ఏమి బెల్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ అలా ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టీ వేస్తున్నానండి. ఉక్స్ పట్టీకి ఏంటంటే చాలామంది అది క్లాత్ ఎంత ఉందో అక్కడి నుంచి పెట్టుకుంటారు. అలా కాకుండా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే మీకు లోపలికి ఇలా టర్న్ చేసేటప్పుడు తగ్గకుండా ఉంటుంది. లేదంటే కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి, మనం ఇలా లోపలికి మలిచినప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్టార్టింగ్లో. అలానే కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇటు నుంచి ఒక ఫోల్డ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఉక్స్ పట్టి. ఇదిగోండి ఇంకా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవడమే. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా తిప్పినప్పుడు మనకి ఏంటంటే ఆ మూల తగ్గుతుంది అనమాట, ఈ రౌండ్ తిరిగే దగ్గర. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కాజా పట్టీ అయితే వేస్తున్నానండి. కాజా పట్టీకి ఇక్కడ నేను ఒక 2.5-3 ఇంచులు వెడల్పు ఉండే ముక్క తీసుకొని ఇలా మధ్యలోకి అయితే మడత పెట్టుకున్నాను. మధ్యలోకి మడత పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు కింద 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ ఇలా మడత పెట్టేసి ఇంకా మనకి కాజా పట్టీ ఎంత కావాలో అంత ఉంచుకొని స్టిచ్ వేసుకోవడమే. ఎంత కావాలో అంత కదండి, ఫస్ట్ మనం స్టిచ్ వేసాం కదా దాని దగ్గరే వేసుకోవాలండి. స్టార్టింగ్లో మనం పట్టుకొని వేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ కంటే లోపలికి పెడితే మళ్ళీ టైట్ అయిపోద్ది. 1/2 ఇంచ్ కన్నా మళ్ళీ బయటికి పెడితే మీకు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. అందుకనేసి ఈ కాజా పట్టీ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. బయటికి అవ్వకూడదు, అలానే లోపలికి అవ్వకూడదు. ఇప్పుడు 2 సమానంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టీ సైడు కొలుసుకోండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ నాకు కొద్దిగా పైకి అనిపిస్తుంది కదా, కొంచెం తీస్తాను.
ఇదిగోండి లైట్గా కొంచెం తీసుకొని కట్ చేసేసేయండి. ఇదేంటంటే లైనింగ్ లేదు కాబట్టి సాదా బ్లౌజ్ అనమాట. ఇదిగోండి వీళ్ళకి ఏంటంటే మరి ఎక్కువ తీసినా ప్రాబ్లమే, బక్కగా ఉంటారు కదా భుజాల మీద, ఇంకా బ్లౌజ్ అనేది ఉండదనమాట, వెడల్పు వెళ్ళిపోతుంది బయటికి. అందుకనేసి చాలా జాగ్రత్తగా నెక్ తీసుకోవాలి మనం వీళ్ళకి. ఇదిగోండి ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతుల్ని ఇక్కడ కూర లేదు కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మర్చుకొని సన్న కుట్టు వేసేసుకోండి. వేసేసిన తర్వాత ఇంకా ఎమింగ్ కోసం ఉంది కదా, ఈ ఎమింగ్ది ఇలా మడత పెట్టేసుకొని పెద్ద కుట్టు వేసేసేయండి. మనం ఎమింగ్ చేసిన తర్వాత దీన్ని విప్పేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా అంతే, చిన్నది ఒక మడత వేసుకున్న తర్వాత ఎమింగ్ది. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నప్పుడే నేను 1.5 తీసుకోమని చెప్పాను కదండి, ఆ పావేమో కింద మడత పెట్టుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి ఎమింగ్ అనమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనం లోత్ తీసుకున్నాం కదా, ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది. కటింగ్లోనే నేను లోత్ అనేది తీసేసాను కటింగ్ చేసేటప్పుడే. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ డాట్లు కూడా వేసేస్తున్నాను. ముందు ఒక కుట్టిలా వేసేసుకొని దీన్ని మళ్ళీ రివర్స్లో తిప్పుకొని ఒక కుట్టు వేసేసేయండి. ఇలా డబుల్ స్టిచ్ వస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట, కుట్లు తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. ఇటు సైడ్ కూడా అంతే. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నడుం పట్టి అయితే వేసేస్తున్నానండి. ఈ డాట్ల పైన మనం చిన్న కుచ్చు పెట్టుకోవాలి. చిన్న కుచ్చు పెట్టుకుంటే మీకు లోపలికి ఎమ్మింగ్ చేసినప్పుడు ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట, లోపలికి మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇదిగోండి దీన్ని కిందకి పెట్టేసి ఇంకొక స్టిచ్ మన పట్టీ మీద పడాలి, పైనకి రావద్దు కుట్టు, ఓన్లీ నడుం పట్టీ పైన పడేటట్టు వేసుకోండి. ఇది లోపలికి పెట్టేసుకొని ఎమ్మింగ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడైతే మనం వెనక పార్ట్ వేసేసుకొని దానిపైన ముందు పార్ట్లు వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇంకా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి భుజం పైన. అలాగే కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న టిప్స్ కూడా మనం పాటించాం కాబట్టి బ్లౌజ్ అయితే మాత్రం కస్టమర్ వేసుకున్న తర్వాత పెద్ద బామ్మగారు అనమాట, చాలా నచ్చిందనమాట. ఆవిడకి చాలా ఎవరు కుట్టినా అంత సెట్ అవ్వంట, అలా అందుకనేసి నేను ఫస్ట్ ఒకటైతే ట్రై చేశాను, బాగా నచ్చిందంట. ఇప్పుడు ఇంకోటి కూడా ఉందన్నమాట, మనం కట్ చేయాలి అది కూడా. ఇదిగోండి చేతులు అయితే జాయిన్ చేసేస్తున్నాను. కరెక్ట్గా వచ్చేసింది చూసారా. మనం ఖర్చు ఎంత ఉంచుకున్నామో ఘాట్లు పెట్టుకున్నాం కదా వెనక పాటికి, అలాగే చేతులకి 2 కూడా సమానంగా వచ్చేసినాయి. ఇలా వచ్చేస్తే ఏంటంటే కరెక్ట్గా కుట్టు అనేది స్ట్రెయిట్గా బార్గా లాక్కెళ్ళిపోవచ్చు అనమాట. లేదు ఒకటి అటు ఇటు అయిందనుకో కొంచెం బార్ కుట్లు వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా కలిసిపోయింది. మనం ఖర్చు ఉంచుకున్నాం చూడండి ఖర్చు దగ్గరికి. ఇంకా దీనిపైన ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు ఎక్కడైతే వేసాం దానిపైన డబుల్ స్టిచ్ లాగా ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచే పట్టుకోండి, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ పట్టుకోవద్దు. ఇప్పుడు ఇంకో సైడ్ ఇది లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కొలిసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఆల్రెడీ కటింగ్లో ఏంటంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి, అది ఇక్కడ అవసరం లేకపోయింది. ఎందుకంటే చెస్ట్ది
ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ముక్క మిగిలింది. అదే పెద్దగా పట్టుకుంటే మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోయేదన్నమాట. అందుకనేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో. అది మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలో బార్ కుట్లు వేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ ఎక్స్ట్రాని ఇంకా రెండు కూడా మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లు ఇలా పట్టేసుకుంటే ఈ కొంచెం బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. లేదు అది ఉంది కదండి మనం లోపలికి పెట్టామనుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గర లేచినట్టు అనిపిస్తుంది అనమాట, ఎక్కువ క్లాత్ ఉండిపోయి. అందుకనేసి దాన్ని బయటికి పంపించేస్తాను. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇంకా అది 1/2 ఇంచ్ అవసరం లేదనమాట. అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే పెట్టాల్సి వస్తుంది. ఇంకా నేను కటింగ్లో ఏంటంటే ఒకవేళ తగ్గుతుందేమో అన్నట్టుగా కొంచెం ఉంచుకున్నాను, కానీ అది మనకి అవసరం రాలేదు. అందుకనేసి బయటికి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ టైం వీళ్ళకి ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు ఇంకా 1/2 ఇంచ్ లేకుండా కరెక్ట్గా వెనక పార్ట్ ఎంత ఉందో ముందు పార్ట్ కూడా అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అటు 3 కుట్లు ఇటు 3 కుట్లు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసేసాను. ఎందుకంటే ఎక్కువ ఖర్చు వద్దు అన్నారనమాట వాళ్ళు. ఖర్చు కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉంటే కొంచెం. ఇప్పుడు వచ్చేసి మెడపట్టికి ఏంటంటే మన క్రాస్ పీసులు తీసుకోవాలండి. క్రాస్ పీసులు తీసుకొని ఇక్కడ బయటికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇంకా నెక్ చుట్టూ కూడా మనం ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ పట్టేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్, డ్రెస్సులు, బ్లౌజులు అన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అవి కూడా మీకు అన్నీ అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వీడియోని కూడా. ఇదిగోండి ఇక్కడికి వచ్చేటట్టుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న సీజర్ ఘాట్లు ఇచ్చేసుకోండి, కుట్టు మీదకి వెళ్ళకుండా. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మెడ చుట్టూ కూడా ఒకటే విధంగా పట్టీ ఉండేటట్టు స్టిచ్ వేసుకోండి. పట్టీ పైనే పడాలండి ఈ స్టిచ్, బ్లౌజ్ మీద పడద్దు. మళ్ళీ ఎక్కువ తక్కువ లేకుండా అంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ ఏమింగ్ చేసేటప్పుడు లోపల తెలుస్తుందన్నమాట, మనం కుట్లు వేసినప్పుడు కొంచెం పైకి లోపలికి అలా ఉండినట్టు. అలా కాకుండా ఉండాలంటే అంతా కూడా సమానంగా వచ్చేటట్టు వేసుకోండి. మెడపట్టి అంతా కూడా. వీళ్ళకి ఏంటంటే నెక్ చిన్నగానే ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది మెడపట్టి. అదే డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే కొంచెం చుట్టూ వేసుకొచ్చేసరికి టైం పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లిప్ లాగేసుకోండి. లిప్ లాగేసుకొని ఇంక లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసేయండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది అనమాట, కింద బ్లౌజ్ కట్ అయిపోతుంది. అందుకని ఫింగర్స్ పెట్టుకొని కింద చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెడకి, నడుముకి, చేతులకి ఎమ్మింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. నేను బ్లౌజ్కి ఎమ్మింగ్ చేసేసి ఇంకా వేసుకోమన్నాను, బామ్మగారిని వేసేసుకున్నారు. చాలా బాగుందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 33 నడుము సైజ్ అనమాట. బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.